మీ చెల్లి నిన్ను చూడాలని చాలా ఆరాటపడుతుంది. 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. తనని చూస్తుంటే నాకే బాధగా అనిపించి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఎందుకక్క ఇలా చేసావు? బావగారు మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను గాయత్రి, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను బావగారు. అక్క, నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనసులో లేదు. అసలు ఎందుకక్క ఇలా చేసావు? ఏం లేదు గాయత్రి, మీ బావగారిని మార్చాలి. పని వాళ్ళ సంగతి నీకు చెప్పాను కదా. వాళ్ళ నుంచి మీ బావగారికి ప్రమాదం ఉందని నేను దూరంగా తీసుకెళ్లాను. అత్తయ్య, మీకు కూడా ఆ విషయం చెప్పాను. ఈరోజు కాకపోతే రేపైనా మీకు పని వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది. అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వింటికి రాక. ఇదిగో ఇలా అంటారనే నేనెవరికీ చెప్పకుండా దూరంగా ఉన్నాను. కానీ అత్తయ్య మమ్మల్ని చూసేసింది. ఎక్కడ చూసిందక్క? నిన్ను కూడా నేను చూశాను. నన్నా నువ్వెక్కడ చూసావు? ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు కారు ఆగిపోయి పెంచులవ్వ ఇంటి దగ్గర ఒకరోజు రాత్రంతా నువ్వు అనంత్ గారు ఉన్నారు కదా. అప్పుడు మీరు తిన్న ఫుడ్ నేను వండినది. నేను ఆ రోజే అనుకున్నానక్క, అచ్చ నువ్వు చేసినట్టే అనిపించింది. అనంత్ గారితో కూడా అన్నాను. అదే ఊరికి సంక్రాంతికి మీరు వచ్చినప్పుడు బాలాగారు నేను ముసలి వాళ్ళ వేషాల్లో వచ్చి రాగి సంకటి చేశాము. అయితే మొన్న నాకు బ్లడ్ ఇచ్చి కాపాడింది కూడా నువ్వే కదా? అవును గాయత్రి. అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను. అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది. అమ్మని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కూడా మిమ్మల్ని చూస్తే ఆనందపడుతుంది. నువ్వు కూడా మీ అమ్మని చూడొచ్చు. అమ్మ త్రిపుర, పవర్ ఆఫ్ అటార్నీకి పెట్టిన గడువు అయిపోయిందమ్మా. రేపో ఎల్లుండో లాయర్ నుంచి నోటీస్ వస్తుంది. మీరు అప్పటికల్లా వచ్చేయాలమ్మా. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. బాలాగారు చాలా మారిపోయారు. అవును, సుందరి నేను ఒక్కటే అయిపోయాం.